హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఒక నోటిఫికేషన్ గురించి అనమాట. ఈ నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేశారంటే సిఎస్ఐఆర్. సో ఈ నోటిఫికేషన్ ఏంటంటే కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామినేషన్స్, దీన్నే కేస్ 2023 అంటున్నాము. అయితే దీంట్లో సంబంధించిన ఏమేమి పోస్టులు ఖాళీ ఉన్నాయి, దాని యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇందులో సెక్షన్ ఆఫీసర్ ఒకటి, జనరల్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ ఇది స్టోర్ అండ్ పర్చేసెస్. సేమ్ డిపార్ట్మెంట్స్లో వచ్చేసి మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఒకటి, ఎస్ఓ ఒకటి ఉంది అండ్ ఏఎస్ఓ ఒకటి. ఈ రెండు పోస్టులకు అయితే మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టోటల్ 444 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే దీని యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 మంత్ దాటింది. ఇది లాస్ట్ మంత్ డిసెంబర్ 8, 2023 నాడు రిలీజ్ అయింది. అండ్ దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 12th అనమాట. 12th జనవరి 2024 నాడు ఈవినింగ్ 5 o'clockకి ఫినిష్ అయిపోతుంది. సో ఇంకొక 3 days అయితే మనకి టైం ఉంది. ఆ 3 daysలో మీరు ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సి ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆస్పిరెంట్స్కి ఇది ఒక బంపర్ గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవరైతే వీటికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి అందరికీ సేమ్ సిలబస్ ఉంటుంది. ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది సిలబస్ స్ట్రాటజీతో సహా చూస్తామన్నమాట. ఓకే, వితౌట్ మిస్సింగ్ లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో. ఒకవేళ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక నచ్చితే మీకు లాస్ట్ వరకు చూసి డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. ఓకే, సో వీడియోలో కనుక వెళ్తే మనం దీని యొక్క ఎగ్జామ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ అనేది చెప్పేశాను. ఈ యొక్క ప్రిలిమినరీ స్టేజ్ 1, స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుందనే చూద్దాము. మనకి ఫిబ్రవరి 2024లో మనకి ఈ యొక్క ఎగ్జామ్ స్టేజ్ 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్ 2 అనేది మనకి సిఎస్ఐఆర్ వెబ్సైట్లో మనకి స్టేజ్ 2 సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇస్తారు. అండ్ దీని కాల్ లెటర్ కూడా మనకి లేటర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఈ సిఎస్ఐఆర్ అనేది ఆర్గనైజేషన్ అసలు ఏంటి, అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇది 1942లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఒక అటానమస్ బాడీ అనమాట. దేని అండర్లో పనిచేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఆల్మోస్ట్ మనకి ఓవరాల్గా 36 ల్యాబొరేటరీస్ ఉన్నాయి, 39 అవుట్ రీచ్ సెంటర్స్ ఉన్నాయి, 1 ఇన్నోవేషన్ కాంప్లెక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది దీనికి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళాలంటే కనుక www.csir.res.in వెళ్తే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేది వస్తుంది. అయితే ఇందులో క్లియర్ డీటెయిల్డ్ వేకెన్సీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఇంతకుముందు అనుకున్నట్టుగా సెక్షన్ ఆఫీసర్ ఒకటి, ఎస్ఓ ఒకటి అండ్ ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఈ 2 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇవి ఎన్ని డిపార్ట్మెంట్లో అయితే ఇది జనరల్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ షాప్ అండ్ స్టోర్ అండ్ పర్చేసెస్ అనమాట. ఓకే, ఈ ఎస్ఓ సెక్షన్ ఆఫీసర్స్ టోటల్గా మనకి 76 వేకెన్సీస్ ఉన్నాయి. దీని యొక్క క్లాసిఫికేషన్ ఆఫ్ అండ్ పే లెవెల్ ఎలా ఉంటుందంటే 47,600 నుంచి 1,51,100. ఆల్మోస్ట్ మనకి గ్రూప్ 2 కన్నా నియర్ బై గ్రూప్ 1కి దగ్గరలో అయితే ఈ యొక్క ప్యాకేజ్ అయితే ఉంది. ఓకే, క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఇస్తున్నారు. అయితే దీని యొక్క ఏజ్ లిమిట్ ఎంత ఇస్తున్నారంటే మ్యాక్సిమం 33 years అయితే ఇస్తున్నారు. డిపెండ్స్ ఆన్ మనకి ఈ యొక్క రిజర్వేషన్స్ని బేస్ చేసుకొని మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి, అవి మనం ముందు తెలుసుకోవాలి. ఏఎస్ఓకి వచ్చేసి మనకి టోటల్ 368 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది నాన్ గెజిటెడ్, ఇది గెజిటెడ్ పోస్ట్ అనమాట. సో దీని పే లెవెల్ వచ్చేసి 7th పే లెవెల్, ఇది వచ్చేసి 8th పే లెవెల్. దీని శాలరీస్ చూడండి, ప్యాకేజ్ 44,900 to 1,42,400 వరకు ఉంది. దీనికి కూడా క్వాలిఫికేషన్ ఏంటి, ఎనీ డిగ్రీ అనేది మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు. దీనికి కూడా సేమ్ 33 years అండ్ బేస్డ్ ఆన్ కేటగిరీ మనకి డెఫినెట్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా జన్ అంటే జనరల్, ఇది స్టోర్ అండ్ పర్చేసెస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. ఓకే, సో మనం అప్లై చేసేటప్పుడు ఇవి డెఫినెట్గా అడుగుతారనమాట. అంటే మీరు ఫస్ట్ ప్రయారిటీ జనరల్కి ఇస్తున్నారా, ఆ తర్వాత ఎస్ఎన్పికి ఇస్తున్నారా, లేదంటే ఫినాన్స్కి ఇస్తున్నారా, మీరు ముందే ఇది డిసైడ్ అవ్వాలి. ఓకే, అయితే వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే కనుక మనకి ఇది సెక్షన్ ఆఫీసర్ సంబంధించింది. సెక్షన్ ఆఫీసర్లో టోటల్గా 76 ఉన్నాయన్నాను కదా. జనరల్లోకి వచ్చేసి 28 పోస్టులు ఉన్నాయి, ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో వచ్చేసి 26 ఉన్నాయి అండ్ ఎస్ఎన్పిలో వచ్చేసి 22 ఉన్నాయి అనమాట. ఇందులో కేటగిరీ వైజ్ బ్రేకప్ చూస్తే కనుక ఎస్సీకి జనరల్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ చూస్తున్నట్టుగా 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీకి, ఓబీసీకి 7 ఉన్నాయి అండ్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 13 ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే కనుక మనకి అన్ని కలుపుకొని సెక్షన్ ఆఫీసర్
ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 4 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 19, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 ఉన్నాయి అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 37 ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు మనకి ఏఎస్ఓ కనుక చూస్తే కనుక ఇందులో కూడా సేమ్ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, జనరల్, ఎఫ్ఎండిఏ అండ్ ఎస్ఎన్పి. జనరల్ వచ్చేసి మనకి 237 వేకెన్సీస్ ఉంటాయి టోటల్గా. ఇందులో అన్రిజర్వ్డ్ 96 ఉన్నాయి, ఎస్సీ 35, ఎస్టీ 17, ఇలాగా ఓవరాల్గా చూస్తే కనుక అన్నీ కలుపుకొని టోటల్ 368 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఎస్సీ వచ్చేసి 54, ఎస్టీ 26, ఓబీసీ 102, ఈడబ్ల్యూఎస్ 35, అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి 151. ఓకే, సో ఇది టోటల్ ఓవరాల్ వేకెన్సీస్ అనమాట. ఇవి రెండు కలిపితే కనుక మనకి 444 వేకెన్సీస్ అయితే ఇందులో తీసుకుంటున్నాయి అనమాట. అయితే ఇందులో 19 పోస్టులు వచ్చేసి రిజర్వ్డ్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఉన్నాయి అందులో. ఓకే, అందులో ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ చూస్తున్నారు. 19 పోస్టులలో 5 పోస్ట్ వచ్చేసి బ్లైండ్లెట్స్ అండ్ లో విజన్ వాళ్ళకి, డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ వాళ్ళకి 5 పోస్టులు, అండ్ లోకోమోటివ్ డిజబిలిటీ వీళ్ళకి 5 పోస్టులు, ఆటిజం, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అండ్ మల్టిపుల్ డిజబిలిటీస్ అమాంగెస్ట్ పర్సన్స్ అండర్ క్లాస్ 1 to 4 అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, డెఫ్ బ్లైండ్లెస్. ఇవి మొత్తం కలిపితే కనుక 19 పోస్టులు అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 500 ఉంది, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, సిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్లో ఇంతకుముందు పనిచేసిన ఎక్స్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నిల్ అనేది ఉందన్నమాట. ఓకే, ఆ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఇంతకుముందు మనకి మ్యాక్సిమం 2 పోస్టులకి 33 ఇయర్స్ ఉంది కదా. ఎవరైతే 33 ఇయర్స్ కేటగిరీ అంటే ఏజ్ దాటి ఉన్న వాళ్ళు కనుక ఈ కేటగిరీస్లో ఉంటే కనుక ఈ యొక్క ఇయర్స్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ప్లస్ 5 ఇయర్స్ అంటే మనకి 33 + 5 అంటే 38 ఇయర్స్ వరకు అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్, అదే ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, అదే ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద యాక్చువల్ మిలిటరీ సర్వీస్, సిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 5 ఇయర్స్ అనమాట. ఎనీ అదర్ కేటగిరీ ఉంటే నో ఏజ్ రిలాక్సేషన్, వాళ్ళకి కంపల్సరీగా 33 ఉండాల్సిందే. ఇవన్నీ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఇక్కడ చూస్తే కనుక జనరల్ అవేర్నెస్ పేపర్ 1 ఒకటి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ. సో ఈ 4 స్టేజెస్ కంప్లీట్గా ఉన్నాయి. అయితే దేనికి ఏమేమి స్టేజెస్ మనకి క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉందనేది చూద్దాం 1 by 1. ఓకే, ఇక్కడ చూస్తే కనుక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో పేపర్ 1లో కనుక చూస్తే ఇందులో జనరల్ అవేర్నెస్ ఒకటి ఉంది, ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఉంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి విత్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అంటే ఎవ్రీ 3 రాంగ్ ఆన్సర్కి ఒక మార్క్ అనేది కట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి ఉంది, ఇది టోటల్ 50 క్వశ్చన్స్. ఈ 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అయితే ఇందులో వచ్చేసి మనకి సేమ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అంటే ఇక్కడ మనకు ఓవరాల్గా చూస్తే కనుక మనకి జిఏ నుంచి 100 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్, టోటల్ 150 క్వశ్చన్స్కి మనకి 1/3 నెగిటివ్తో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇక్కడ 2 hours టైం అయితే ఇస్తున్నారు, అంటే 150 క్వశ్చన్స్ చేయడానికి 120 minutes అయితే మనకి టైం అవైలబిలిటీ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి మనం చూస్తే కనుక జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. ఇక్కడ ఇది అంటే క్వాంట్ రీజనింగ్ అనేది ఇందులో మెన్షన్ చేశారు. టోటల్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఇది కూడా 1/3 నెగిటివ్ ఇది కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్. సో దీనికి ఎంత టైం ఇచ్చారంటే 150 minutes 200 క్వశ్చన్స్ చేయాలి. సో ఇది కొంచెం ఇక్కడ టఫెస్ట్ ఎగ్జామే అనుకోవచ్చు. ఇందులో అంటే మ్యాథ్స్కి ఎక్కువ టైం అవసరం ఉంటుంది, కానీ ఇక్కడ మనకి 150 minutes ఇచ్చేసి 200 క్వశ్చన్స్ చేయమంటున్నారు విత్ 1/3 నెగిటివ్ మార్కింగ్తో. పేపర్ 3 వచ్చేసి పేపర్ 3 కనుక చూస్తే ఇది ఎస్ఏ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్, లెటర్ రైటింగ్. అంటే ఇది కంప్లీట్గా డిస్క్రిప్టివ్ ఇన్ నేచర్ అనమాట. సో ఇప్పటివరకు అన్నీ అనేది ఏంటి, ఇది ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్, ఇది డిస్క్రిప్టివ్ రాయాల్సి ఉంటుంది. ఇందులో ఏముంటుంది, ఎస్ఏస్ ఉంటాయి, ప్రిసైజ్ రైటింగ్ ఉంటుంది, లెటర్ రైటింగ్ ఉంటుంది, అప్లికేషన్ రైటింగ్ కూడా ఉంటుంది. దీనికి కనుక మార్క్స్ చూస్తే 150 మార్క్స్ ఉంటుంది, 2 hours టైం ఇస్తారనమాట.
ఓకే, ఆ తర్వాత ఇంటర్వ్యూ క్యారింగ్ 100 మార్క్స్. ఇది ఓన్లీ సెక్షన్ ఆఫీసర్స్కి మాత్రమే ఉంటుంది. అంటే ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇవన్నీ కామన్, ఈ 2 పోస్టులకి కామన్ అనమాట. పేపర్ 1, 2, 3 అనేది ఈవెన్ ఎస్ఓకి అప్లై చేసినా, ఏఎస్ఓకి అప్లై చేసినా కూడా కామన్ పేపర్ ఇది. ఓకే, ఇది కామన్ పేపర్. అయితే ఇంటర్వ్యూ అనేది ఓన్లీ ఎస్ఓ సెక్షన్ ఆఫీసర్కి మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. ఆ తర్వాత సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్యారింగ్ 100 మార్క్స్ ఉంటుంది. ఇది కేవలం ఏఎస్ఓ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఏం చూసుకోవచ్చు అంటే ఇంటర్వ్యూ అనేది సెక్షన్ ఆఫీసర్కి ఉంటుంది, అదే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్ కనుక చూస్తే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 విల్ బి కామన్ అండ్ కంపల్సరీ ఫర్ ఆల్ ద ఎగ్జామ్స్. అయితే ఈ 2 పేపర్లు బైలింగ్వెల్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే ఉంటుంది. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే, మినిమం థ్రెషోల్డ్ మార్క్స్ అయితే కంపల్సరీగా గెటింగ్ చేయాలి. అయితే మనకి ఏది ఎన్ని మార్క్స్ రావాలనేది చూద్దాం. ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి మనకి పేపర్ 1, 2 కలిపి మనకి 350 మార్క్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఏదైతే పేపర్ 1లో పేపర్ 2లో ఉంటుందో ఆ మార్క్స్ని బేస్ చేసుకొని అంటే 200 మార్క్స్ పేపర్ 2 ఉంటుంది, అండ్ ఫస్ట్ పేపర్ వచ్చేసి 150 మార్క్స్. ఈ 350 మార్క్స్కి మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావాలి. అప్పుడు మాత్రమే పేపర్ 3కి మనకి కాల్ వస్తుంది. ఓకే, అది పేపర్ 3 ఏంటి, డిస్క్రిప్టివ్ ఇన్ నేచర్. ఎవరైతే 3rd పేపర్ కూడా క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రం, ఒకవేళ ఎస్ఓ అయితే, ఇప్పుడు ఇది సెక్షన్ ఆఫీసర్ కదా, దానికి మాత్రమే ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, అంటే టోటల్ ఆల్ 3 పేపర్స్ ఏవైతే ఉన్నాయో పేపర్ 1, పేపర్ 2 క్వాలిఫై అయితే పేపర్ 3కి అలో చేస్తారు. అండ్ ఈ 3 పేపర్స్ అన్నీ క్వాలిఫై చేస్తే అవుట్ ఆఫ్ 500 మార్క్స్కి ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. ఓకే, టోటల్ ఎన్ని మార్క్స్ ఇక్కడ 600 మార్క్స్ అనేది ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆ యొక్క మెరిట్ బేస్ చేసుకొని మనకి ఆ కేటగిరీని బట్టి వాళ్ళు డిస్ప్లే చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే కనుక అసిస్టెంట్ సెక్షన్ ఏఎస్ఓ పోస్టులకి ఎన్ని మార్క్స్ ఉంటుందంటే సేమ్ 350 మార్క్సే కదా. 150 ఫస్ట్ పేపర్, 200 వచ్చేసి సెకండ్ పేపర్. ఇవి 2 కలిపితే 350 మార్క్స్. ఇవి సేమ్ పేపర్ 1, పేపర్ 2లో క్వాలిఫై అయితేనే పేపర్ 3కి. అండ్ సిపిటి కూడా సేమ్ అనమాట. ఈ సిపిటి మార్క్స్ ఏంటంటే ఇవి ఫైనల్ లిస్ట్లోకి, అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి కలపరు. అదే ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ ఈ ఇంటర్వ్యూ మార్క్స్ కూడా కలుపుతారనమాట. సో ఎస్ఓలో వచ్చేసి ఇంటర్వ్యూ మార్క్స్ కలుపుతారు ఫైనల్ లిస్ట్కి. సిపిటీలో ఇక్కడ ఏఎస్ఓకి వచ్చేసి సిపిటి మార్క్స్ కలపరు. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఓవరాల్గా వెయిటేజ్ ఎంత ఉంటుంది, అవుట్ ఆఫ్ 500 మార్క్స్కి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ తీస్తారు. సిపిటి అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. ఇక్కడ సిలబస్ కనుక చూస్తే కనుక సిలబస్ అండ్ బ్రేకప్ ఆఫ్ ద మార్క్స్ మనకి పేపర్ 1లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, అది 150 మార్క్స్కి. అయితే ఇక్కడ చూస్తే కనుక జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. అందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ మూమెంట్ ఎక్కువ ఫోకస్ చేయాలి. హిస్టరీ ఆఫ్ ఇండియాలో మనకి ఏముంటుంది, ఏన్షియంట్ ఉంటుంది, అండ్ మిడివల్ ఉంటుంది, అండ్ మోడర్న్ ఉంటుంది. సో ఈ మూడు యొక్క సబ్ పార్ట్స్ క్లియర్ చేస్తే కనుక మనకి ఇక్కడ రీజనల్ ఏం అవసరం లేదు. ఓన్లీ ఇండియా, యాన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా ఫోకస్ చేస్తే కనుక సరిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటీ ఉంటుంది ఇందులో, అండ్ ఇక్కడ గవర్నెన్స్ ఉంటుంది, సోషల్ జస్టిస్ అంటే ఇది సోషియాలజీ సంబంధించిన కొంతవరకు కవర్ అవుతుంది ఇందులో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కరెంట్ ఈవెంట్స్, ఇది కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అనమాట. ఇందులో వేరే సబ్జెక్ట్స్ ఏం లేవు. ఇందులో జియోగ్రఫీ కానీ అవన్నీ ఏమీ ఉండదు. జస్ట్ ఇక్కడ హిస్టరీ కవర్ అవుతుంది అండ్ పాలిటీ కవర్ అవుతుంది, కంప్లీట్ పాలిటీ అండ్ సమ్వాట్ సోషియాలజీ అండ్ గవర్నెన్స్. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 సబ్జెక్టులు కలిపి మనకి 100 మార్క్స్ అయితే వెయిటేజ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి కాంప్రహెన్షన్ ఉంది. ఇక్కడ కాంప్రహెన్షన్ ఇది యాక్టివ్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, ఈ విధంగా ఏవైతే ఈ డూ, యాజ్, డైరెక్టెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఇందులో ఉంటాయి. ప్రిపోజిషన్స్ ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఉంటాయి, సెంటెన్స్ కరెక్షన్, కామన్ ఎర్రర్స్, పంక్చువేషన్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇవన్నీ కలిపి మనకి 50 మార్క్స్కి ఉంది, 50 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, టోటల్ 2 కలిపితే మనకి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఇస్తున్నారు. అదే మ్యాథ్స్ విషయానికి వస్తే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ ఇది పేపర్ 2 సంబంధించింది. మనకి 2.5 hours టైం ఇస్తున్నారు అన్నాను కదా. సో ఇందులో చూడండి, రీజనింగ్ వచ్చేసి మనకి 25 క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్కి. ఇక్కడ అరిథమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి 25 మార్క్స్. ఇప్పుడు క్వాంట్ అండ్ రీజనింగ్ కలిపి మనకి ఈజీగా ఏమనుకోవచ్చు, 50 మార్క్స్ అనుకోవచ్చు. 50 మార్క్స్, 50 క్వశ్చన్స్. తర్వాత జనరల్ సైన్స్ ఉంటుంది. ఈ జనరల్ సైన్స్లో ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. సో ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది. ఆ తర్వాత
ఇక్కడ ఇంకొక సెక్షన్ కూడా యాడ్ చేశారు. ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ జనరల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ఎకాలజీ, బయోడైవర్సిటీ. అంటే దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే ఎకానమిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ సంబంధించిన సిలబస్ వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ వచ్చేసి 25 మార్క్స్. డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇదంతా మనకి ఎక్కడ వస్తుందంటే ఈ రీజనింగ్ పార్ట్గానే వస్తుందన్నమాట. ఆ తర్వాత మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్, ఇది మేనేజ్మెంట్ లైక్ మేనేజ్మెంట్లో వస్తుంది. తర్వాత నేషనల్ జియోగ్రఫీ కూడా ఇక్కడ ఈ పేపర్ 2లో కవర్ అవుతుంది, కానీ పేపర్ 1లో కవర్ అవుతుంది 25 మార్క్స్కి. పేపర్ 3 వచ్చేసి మనకి ఎస్ఏ రైటింగ్ 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్యారీస్ 50 మార్క్స్ అనమాట. 50 మార్క్స్కి ఒక ఎస్ఏ రాయాల్సి ఉంటుంది ఇంటూ 2 ఎస్ఏస్, అంటే 100 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ప్రిసైజ్ రైటింగ్ అంటే ఉన్నదాన్ని ప్రిసైజ్లో రాసుకోవాలి. ఇది 1 క్వశ్చనే. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 30 మార్క్స్. ఆ తర్వాత లెటర్ రైటింగ్ ఉంటుంది, దీనికి 20 మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేస్తే కనుక టోటల్గా 150. అంటే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిందంతా ఏంటంటే ఎస్ఏ రైటింగ్ పైనే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, ఎందుకంటే 100 మార్క్స్ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ కనుక చూస్తే ఈ ఎవాల్యుయేషన్ ఇవన్నీ ప్రజెంట్ అయితే అవసరం లేదు. ఆ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనకి హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. అండ్ ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అడిగేటప్పుడు మనకి ఇక్కడ సరౌండింగ్ ఏముందంటే ఒకటి హైదరాబాద్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత బెంగళూరు, చెన్నై ఇవి మాత్రమే ఉంటాయి. అంటే విశాఖపట్నం అవన్నీ ఆ విజయవాడ ఆ ఏరియాస్ అయితే లేవు ప్రస్తుతానికి. అదే కనుక ఇక్కడ దీన్ని కనుక చూస్తే ఇది పేపర్ మన ఏఎస్ఓ పేపర్ 3కి సంబంధించింది చూస్తే కనుక ఈ స్టేజ్ 2 వచ్చేసి ఓన్లీ చెన్నై, హైదరాబాద్, అంటే ఓన్లీ 11 సెంటర్స్ మాత్రమే ఇచ్చారు. అదే మనకి ప్రిలిమ్స్ ఏరియాలో అయితే 19 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇస్తే కనుక స్టేజ్ 2కి వచ్చేసి మనకి 11 సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికి అయితే ఎవరైతే అప్లై చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఇది అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ జాబ్ ఇది. అండ్ సేమ్ ఏదైతే మీరు ఇప్పటివరకు ఏపీపీఎస్సీకి కానీ టీఎస్పీఎస్సీకి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో సేమ్ సిలబస్ ఉంటుంది, కానీ కొంచెం మనకి ఇక్కడ మ్యాథ్స్ అనేది ఎక్కువ అడిషనల్ అయితే, అంటే జిఎస్కితో ప్రాబ్లం లేదు, కానీ ఆ మ్యాథ్స్ రీజనింగ్ వచ్చేసరికి కొంచెం ఆ ఇంగ్లీష్ కూడా కొంచెం చూసుకోవాలి. ఇది కూడా మనకు సిలబస్లో ఉంటుంది, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒకసారి సిలబస్ని 1 by 1 ఒక 2 times అయితే ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒక 2 times ఫినిష్ చేసి తర్వాత దీనికి సంబంధించిన మాక్ టెస్టులు రాసి అందులో మీరు యొక్క స్కోర్ అనేది చెక్ చేసుకొని మీరు ఎవాల్యుయేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ వీడియో కనుక నచ్చిందా డెఫినెట్గా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.